నక్సల్స్ మిషన్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ KGH2ను ప్రారంభించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవి అలియాస్ చేతన్, జూనియర్ క్యాడర్కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సౌదీ కోసం బీజాపూర్ జిల్లా పరిధిలోని నంబి నుంచి వ్యాపించిన కర్రెగుట్టల ప్రాంతంలో సుమారు 2000 మంది భద్రతా సిబ్బందితో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో మావోయిస్టులపై భారీ స్థాయిలో ఆపరేషన్లు ప్రారంభించింది. సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, క్యాఫ్ సంయుక్త బలగాలు గత ఏడాది ఏప్రిల్ 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన భారీ ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ అప్పట్లో తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టల పరిధిలోని తడపల, పామునూరు, మురుమూరు, డోలి తదితర ప్రాంతాలు FBOలు ఏర్పాటు చేసి సిఆర్పీఎఫ్ బలగాలు నిత్యం ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఇక తాజాగా ప్రారంభించిన KGH2 అత్యంత వ్యూహాత్మక చర్యగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెలగుట్టకు సరిహద్దులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లుగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్, ఆపరేషన్ కాగర్కి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈరోజు సిఆర్ఎఫ్ ఛత్తీస్గఢ్ పోలీసు ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ఆపరేషన్ లో ఈ రోజు KG2 ప్రారంభం. బీజాపూర్ జిల్లాలో కరకట్ట 2000 మంది భద్రత పోలీసు సిబ్బంది భారీ ఎత్తున గాలింపు మావోయిస్టు కేంద్ర కమిటీ అలియాస్తో చైతన్య కోసం ప్రత్యేక వేట ఈరోజు కొనసాగించారు. గతంలో 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాద నిర్మాణం ఏర్పాటు చేశారు. గత ఏడాది పోల్చుకుంటే గత ఏడాది 25 రోజుల ఆపరేషన్ 30 మంది మావోయిస్టులు హతం చేశారు. మోహన్, ఎంతమంది భద్రతా దళాలు ఈ ఆపరేషన్లో కొనసాగుతున్నారు? కరకోటలో పరిసర ప్రాంతాల్లో POB ఏర్పాటు చేసి నిరంతర కుంభక్క ఉంది. దీంతో ములుగు, భద్రాద్రి, కొత్తగూడెంలో ఈ రోజు జిల్లాలపై 10 విస్తృత తనిఖీలు ఏర్పాటు చేశారు.